కంపల్సరీగా చేయాలి. మీరు ఇప్పుడు ఎంత శ్రద్ధగా ఉన్నారు, ఈ హాస్పిటల్ టైప్ కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ అంత శ్రద్ధగా మన వ్యవసాయంలో కానీ ముఖ్యంగా కూరగాయలు పండించుకోవడం, పెరటి తోటలు పండించుకోవడం, కనీసం ఖాళీ ఉన్న జాగాల్లో కానీ, జాగాలు ఖాళీ లేకపోతే డాబా మీద కానీ కూరగాయలు పండించుకుని ఆరోగ్యంగా మనం పండించాలి. మనం విద్యకి ఎంత శ్రద్ధ చూపుతున్నాం, మన పిల్లల్ని ఎంత మంచి మంచి కాన్వెంట్లోకి పంపించి చదివించుకుంటున్నాం, కానీ వాళ్ళ బాక్సుల్లో విషం పెట్టి పంపిస్తాం. దాని గురించి ఆలోచిస్తాం. కొద్దిగా శ్రద్ధ చేస్తే ఓ పెరటి తోట డాబా గార్డెన్లో పెంచుకుంటే చక్కని ఆరోగ్యకరమైన ఆహారం కూడా బాక్సులో పెట్టి పంపించవచ్చు కదా. దేవుడు పెద్ద విషయమా, కానీ శ్రద్ధ పెట్టడం. అందుచేత మనందరం కూడా ప్రతి గ్రామంలో కూడా మరి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల ప్రకారం ప్రకృతి వ్యవసాయం వైపు మీరందరూ కూడా వెళ్ళాలని, అదే రకంగా నిన్న మార్కెట్ చైర్మన్ గారు మా వాసు గారు మన ఎమ్మెల్యే గారు ఇద్దరు మాట్లాడుకుని మన నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామం ఎంపిక చేసుకోండి. మీరు పెద్దలతో మాట్లాడండి, రైతులతో మాట్లాడండి,